కాకినాడ జిల్లాకు మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ పేరును పెట్టాలని డిమాండ్ చేస్తూ కాకినాడ రూరల్ ఉప్పల్లంక బైపాస్ వద్ద గల మైదానంలో శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లా నామకరణ సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ప్రజా బహిరంగ సభ నిర్వహించారు. సాధన సమితి సభ్యులు చెక్క అజయ్ వర్మ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా తమిళనాడు పీఎంకే పార్టీ వైస్ ప్రెసిడెంట్ అన్బుమణి రామదాస్ తనయుడు గుణనిధి ధనరాజ్ పాల్గొనగా విశిష్ట అతిథులుగా పూర్వ విద్యార్థులు సంఘం నాయకులు పంపన రామకృష్ణ, నల్లం శ్రీను, వైదాడి నూకరాజు, మల్లాడి వసంతరావు తదితర వక్తలు పాల్గొని ప్రసంగించారు. ముందుగా నాయకర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన సమయంలో కాకినాడ జిల్లాకు మహాదాత సత్యలింగం నాయకర్ పేరు పెట్టాలని అనేక విధాలుగా పాదయాత్రలు, ర్యాలీలు, ధర్నాలు తదితర ఉద్యమాలు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయిన పెద్ద మనసుతో మహాదాత సత్యలింగం నాయకర్ కాకినాడకు చేసిన సేవలను గుర్తించి జిల్లాకు ఆయన పేరును పెట్టాలని కోరారు. విద్యాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ మహనీయుని రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం సహకరించాలన్నారు. పేదల విద్యాభివృద్ధికి మల్లాడి సత్యలింగం నాయకర్ వారి యావదాస్తి సుమారు 1500 ఎకరాల విద్యాలయాలు, కళాశాలలు, వేద పాఠశాలలు, దేవాలయాలు, నిత్యాన్నదానం కోసం దానం చేసిన మహనీయులని కొనియాడారు. ఇప్పటికీ కాకినాడ మట్టిని ముట్టుకుంటే ఎముకలేని నాయకర్ చేతిని తాకినట్లే ఉంటుందని వారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వారి యొక్క బాధ్యతను గుర్తించి ఇప్పటికైనా జిల్లాకు శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ కాకినాడ జిల్లాగా పేరును పెట్టి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లా సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ కాకినాడ జిల్లా నామకరణ సాధనా సమితి సభ్యులు, ఎంఎస్ఎన్ చార్టీస్ పూర్వ విద్యార్థులు, అధిక సంఖ్యలో నాయకర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ మహానుభావులు చాలా ఉన్నారు. చాలా మంది చాలా రకాలుగా దానాలు చేశారు. ఇప్పుడు పిఠాపురం మహారాజా గారు చాలా దానాలు చేశారు. అలాగే పరశురామూర్తి గారు చాలా దానాలు చేశారు. అలాగే అనేక మంది దానాలు చేశారు. కానీ ఈయన కష్టపడ్డ సొమ్ము దానం చేసిన వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు. ఈ కష్టపడ్డ సొమ్ము ప్రతి రూపాయి కూడా కష్టపడి ఆయన రంగు నెల్లి ఆయన కొంత డబ్బు సంపాదించుకొని ఇక్కడ యావత్ ఆస్తుల్ని మరి ఇక్కడ కూడబెట్టి చదువు ముఖ్యం, ప్రతి కుటుంబంలో కూడా చదువుకున్నవాడు అంటే ఆ కుటుంబం బాగుంటది, ఆ ఊరు బాగుంటది, ఆ జిల్లా బాగుంటది అనే ఉద్దేశంతో మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారు మరి ఆ రోజు ఏంటి బ్రిటిష్ కాలంలోనే వేద విద్యాశాల ఎవరన్నా ఆ ఐడియా ఎవరికన్నా వస్తుందా? ఆ ఐడియా వేద విద్య నేర్పించాలని ఎవరికన్నా వస్తుందా? మరి అటువంటి మహానుభావుల్ని పేరు పెట్టడం అనేది మన అందరికీ కూడా గర్వకారణం అనే ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ప్రభుత్వాల దృష్టిలో ఈ సమస్య ప్రభుత్వాల దృష్టిలో కూడా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి నోటీసులో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాష్ట్ర మీటింగ్ పెట్టినప్పుడు మల్లాడి సత్యలింగ నాయకర్ మరి అది మన ఎంట్రన్స్ లో కూడా ద్వారం అని కూడా పెట్టడం జరిగింది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నోటీసులో ఉంది. మీ కూటమి ప్రభుత్వంలో 3 పార్టీల కలయికలో ఉన్న ఈ ప్రతి పేరు పెట్టడం మీరు ఇప్పటి వరకు ఎందుకు మీరు అసలు చేస్తున్నారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఎవరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన మనుషులు ఎవరో కాదు. ఈ ఎవరు డబ్బులు ఇచ్చి రాజకీయ వేదిక డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన మనుషులు కాదు. చాలా అభిమానంతో వచ్చిన వ్యక్తులు, మీ అందరూ అభిమానంతో వచ్చిన వ్యక్తులు. ఇక్కడ ఇటువంటి వ్యక్తులు రావడం వల్ల 100% కూడా మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టే తేరాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజే. పెద్దలు ఆలోచించండి. శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ గారు స్థాపించింది ఒక విద్యాలయం కాదు, మానవత్వానికి మారుపేరైనటువంటి, జ్ఞానానికి మారుపేరైనటువంటి విద్యాలయం. ఒక్కసారి ఆలోచిద్దాం. కూలీగా ప్రస్థానం మొదలుపెట్టి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టించి చెమటోర్చినటువంటి యావదాస్తిని కూడా విద్యా సంక్షేమం కోసం, భావి తరాల కోసం ఈ రోజు ప్రభుత్వాలు చేస్తున్న పని 120 సంవత్సరాల క్రితమే ఎంతో ముందు చూపుతూ దక్షిణ భారతదేశంలో ఒకే ఒక్కరిగా, భారతదేశంలో 2 ఒక్కరిగా స్ఫూర్తి ప్రదాతగా ఆయన అందించినటువంటి స్ఫూర్తి సమాజంలో నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. అలాగే నిన్న, నేడు, రేపు అని తేడా లేకుండా నిత్యము కూడా ఆయన వెలిగించిన దీపం నుండి 10 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఒక సమాజంలో
ఆ విద్యాలయాలు సుమారు 2 లక్షల మంది విద్యార్థులు బయటికి వస్తే లాయర్లు గాను, డాక్టర్లు గాను, మేధావులు గాను, సైంటిస్టులు గాను ఒక్కటో రెండో సమాజాన్ని చైతన్యపరిచేటువంటి మేధో సంపత్తిని సృష్టించినటువంటి మా సృష్టికర్త మల్లాడి సత్యలింగ నాయకుడు. ఆయన దగ్గర విద్యాదానం తీసుకున్న ఒక విద్యార్థిగా నేను ఇక్కడికి రావటం జరిగింది. మల్లాడి సత్యలింగ నాయకర్ గారు కాకినాడ ప్రజలకి ఒక ఎమోషన్. దయచేసి ప్రభుత్వం మా ఎమోషన్స్తో ఆడుకోవద్దు. కాకినాడకి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి కాకినాడ జిల్లాగా పేరు పెట్టాలని చాలా గౌరవంగా వేడుకుంటున్నాం. ఒక సామాన్య కూలి స్థాయి నుంచి మహోన్నత వ్యక్తిగా ఎదిగిన శ్రీ మల్లాడి సత్యలింగన్ గారికి పేరు కోసం ఇలా దేహి అని మనం అడుక్కోవటం మన దౌర్భాగ్యం. దయచేసి 100 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆయన కోసం గుర్తింపు ఇవ్వండి అని కోరుకోవటం చాలా చాలా బాధాకరం. ఎంఎస్ఎన్ నాయకర్ గారి కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా అధినేత శ్రీ జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో ఒక ద్వారానికి ఆయన పేరు పెట్టడం కానీ, అలాగే మాధవ్ గారు కానీ ముందుకొచ్చి ఆయనకి తగిన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారంగా ఈరోజు హక్కుగా అడుగుతున్నాం, కాకినాడకి ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా నామకరణం చేయమని చాలా గౌరవంగా అడుగుతున్నాం. మల్లాడి సత్యలింగ నాయకర్ గారు 120 సంవత్సరాల క్రితం విద్య కోసం ఆయన చేసిన దాడులు భారతదేశంలో ఎవరూ చేయలేదు. అప్పట్లోనే 8 లక్షల రూపాయలు ఎంఎస్ఎన్ చారిటీస్ కోసం ఆయన దానం చేశారు. దాని యొక్క విలువ ఈరోజు 1,00,000 కోట్లు. అలాంటి మహానుభావుడు కోసం భావిత్రాలు వాళ్ళు తెలుసుకోవాలని మన పాటాలి మక్కల్ కచ్చి పార్టీ ప్రెసిడెంట్ డాక్టర్ అండుమణి రామదాస్ గారు ఈ కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి జిల్లాగా పేరు పెట్టాలి అనేసి మన ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇచ్చారు. ఆయన పేరు ఈ జిల్లాకి పెడితే అది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఎంతో గర్వకారణం. ఇదే విషయం డాక్టర్ అండుమణి రామదాస్ గారు మీతో చెప్పమని నన్ను ఇక్కడికి పంపించారు. We all stand with you to name Kakinada district after Sri Malladi Satylinga Nayakar garu. Dr. Andumani Ramdas garu, Patali Makkal Kachchi president, stands with you to name Kakinada district after Malladi Satylinga Nayakar garu. Jai Malladi Satylinga Nayakar garu. Jai Malladi Satylinga Nayakar garu. Jai Malladi Satylinga Nayakar garu.